నామమున స్తోత్రములు కలుగును గాక. టుడేస్ ప్రాఫెసీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, నేటి పరిశుద్ధాత్మని యొక్క ప్రవచనము రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. బుక్ ఆఫ్ 2 కింగ్స్ చాప్టర్ 3 వర్స్ 17. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. For thus says the Lord, you shall not see the wind or rain, but the stream bed shall be filled with the water, so that you shall drink, your livestock and your animals. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యంలో మనం చూస్తున్నాం, ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధంకి వెళ్ళినప్పుడు వారికి నీరు దొరకనటువంటి పరిస్థితులలో, ఎడారిలో ఉన్న కాలంలో దేవుడు సెలవిచ్చాడు, మీరు ఈ ప్రాంతంలో ఈ లోయ అంతా కూడా గుంతలు తవ్వమని. అదే రీతిగా వారు చేసిన తర్వాత దేవుడు అంటూ ఉన్నాడు కదా, వర్షం కానీ గాలి కానీ రాకపోయినా సరే ఈ లోయ అంతా నీటితో నింపబడుతుంది అని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అదే రీతిగా ఆయన చేసిన ప్రకారంగా ఆ లోయ అంతా నీళ్లతో నింపబడి ఉన్నది. వారందరూ కూడా, వారు మాత్రమే కాదు, వారి మంద కూడా త్రాగినట్లు కనబడుతున్నది. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని పోషించబోతున్నాడు. నీ జీవితంలో అద్భుత కార్యం చేయబోతూ ఉన్నాడు. అదే రీతిగా నువ్వు ఎదురు చూడనటువంటిది, ఇదిగో ఆశీర్వదించబడడానికి ఇదిగో నేను ముందుకు వెళ్ళడానికి నా జీవితంలో ఆస్కారం ఉందా అనేటువంటి పరిస్థితులు ఉన్నా సరే దేవుడు వాటిని మార్చబోతూ ఉన్నాడు. కాబట్టి దేవుడి మాట ద్వారా మిమ్మల్ని దీవించి నడిపించును గాక. ఆమేన్.